From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బస్సు ప్రయాణం అందించి 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేసినటువంటి ఈ శుభ తరుణంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మేయర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్నటువంటి టీజీఎస్ఆర్టీసీ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, డిడబ్ల్యూ గారికి, డిఆర్డిఓ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకి, అట్లాగే మహిళా కండక్టర్లకి, వారి మహిళా ట్రావెలర్స్కి, అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి ఇతర పూర్వ ప్రముఖులకి, మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 347 కోట్ల రూపాయలు మహిళలకి ఆదా చేయడం జరిగింది. సుమారుగా ప్రతిరోజు నల్గొండ ఉన్నటువంటి 4 డిపోల ద్వారా 93,000 మంది ప్రతిరోజు మహిళలు దీని ద్వారా ప్రయాణిస్తున్నారు. సో దీని ద్వారా మనకు ఏదైతే వాళ్ళకు బస్సు యొక్క ఫేర్ ఏదైతే వారికి సేవ్ చేస్తున్నారో సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయలు వారు సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ సేవింగ్స్ ద్వారా మహిళలు వారి కుటుంబాల యొక్క వాళ్ళ యొక్క అవసరాల కోసము వినియోగించుకొని మహిళల యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక మరియు సామాజిక భద్రత వైపు వారందరూ కూడా అడుగులు వేస్తున్నారు. దీనికి మన ప్రభుత్వానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినానికి ఇప్పటివరకు కూడా ఈ రకంగా మొత్తం రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు మనకు మహిళలకి ఆదా చేయడం జరిగింది. ఈ శుభ తరుణంలో ఈరోజు ఈ కార్యక్రమానికి మనం నిర్వహించుకుంటున్నాము. సో ప్రభుత్వము మనకు మహిళలకి సంక్షేమానికి మరియు వారి అభివృద్ధికి, వారి కుటుంబం యొక్క అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి మరియు ఆర్థికమైనటువంటి స్వావలంబన చేకూర్చడానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా మనకు రూపొందించడం జరిగింది. ఈ పథకాల ద్వారా మహిళల యొక్క వారి యొక్క చైతన్యము కల్పిస్తూ ఈ యొక్క పథకాలకి వారి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో కృషి చేస్తూ ఉన్నారు. సో గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అందరితోటి వారితో సమన్వయపరుచుకుంటూ వారి యొక్క సూచనలు, ఆదేశాలు పాటిస్తూ జిల్లాలో మనకు ఈ యొక్క అభివృద్ధి పథకాలను భాగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించి మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్క మహిళా మనలోకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆర్టీసీ డిపోలో ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొంది ఎంత రీచ్ అయ్యారో దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం ఆర్టీసీ ఫ్రీ బస్సు వల్ల దాదాపు 200 కోట్ల మంది యూజ్ చేసుకున్న ప్రయాణికులు మహిళలు, అట్లాగే మనకి 10,000 కోట్లు ఆదా చేసుకోవడం జరుగుతుంది మహిళలు అందరికీ. ఈ ఆదా చేసుకున్న డబ్బుతోని మనకి వేరే అవసరాలకు కూడా యూజ్ చేసుకోవడం అవుతుంది. అట్లాగే డైలీ వచ్చే ప్రయాణికులకి, టీచర్స్ అయితేనేది, విద్యార్థులు, వేరే మాల్స్లలో చేసే వారికి, ఎలాంటి అందరికీ కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని లేడీస్ అందరూ ఉపయోగించుకొని, అట్లాగే మన 6 గ్యారెంటీలు కూడా, సన్న బియ్యం అయితేంది, ఉచిత విద్యుత్, అట్లాగే రేషన్ కార్డులు, ఇలా అన్ని పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి. అన్నీ కూడా మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అట్లాగే మన మంత్రి గారు, గౌరవనీయులు మంత్రి గారు కూడా ఈ ఆర్టీసీ డిపోకి 1,50,00,000తోని ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 2 ప్లాట్ఫామ్స్, అట్లాగే టాయిలెట్స్ కోసము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని, ఇలా ఇంకా ముందు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి నేను సహకరిస్తానని కోరుకుంటూ ఇక్కడికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు.